వెల్కమ్ టు టీ10. నేను రేవతి. గతంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా బ్యాంకుల వద్దకు వెళ్లి మాత్రమే చేయాల్సి ఉండేది. కానీ ప్రభుత్వం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకొని అవసరాలన్నింటినీ అరచేతిలో ఈమిడే స్మార్ట్ ఫోన్ తోనే చేసేస్తున్నారు ప్రజలు. బ్యాంకింగ్ సిస్టమ్ లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఆన్లైన్, యూపీఎస్, ప్రత్యేక యాప్స్ వంటి సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను సులువుగా పూర్తి చేసేస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయంతో ఈజీగా ఇతరులకు మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అయితే టెక్నాలజీ వృద్ధి చెందడంతో పాటే ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లు కూడా పెరుగుతున్నారు. అందుకే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరిపే సమయంలో కొన్ని సూచనలు పాటించాలి. ఇలా చేయడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవు. మరి ఆ సూచనలు ఏంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా కొంతమంది ప్రజలు తమ ఆఫీస్ కంప్యూటర్ లో గాని, పబ్లిక్ కంప్యూటర్ లో గాని నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవుతుంటారు. కానీ ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే హ్యాకర్లు అధిక శాతం పబ్లిక్ సిస్టమ్ పైనే దాడి చేస్తుంటారు. అందుకే ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి. మీకు ఏదైనా తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి ఈమెయిల్, స్పామ్ మెయిల్ వచ్చినట్లయితే పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఈ స్పామ్ మెయిల్స్ తో హ్యాకర్లు మీ సిస్టమ్ హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ లింక్స్ ద్వారా వైరస్ ను గాని, ఏదైనా కోడ్ ను గాని పంపిస్తారు. తద్వారా మీ అకౌంట్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే తెలియని మెయిల్స్ కు స్పందించకుండా ఉండడమే ఉత్తమం. ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు పోలీసు, బ్యాంకింగ్ అధికారుల పేర్లతో కాల్ చేసి ఆర్థిక పరమైన వ్యక్తిగత వివరాలను అడుగుతుంటారు. ఇలా మీకు కాల్ చేసి ఎవరైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ అడిగినా, ఏదైనా లింక్ మీద క్లిక్ చేయమని కోరినా వారు చెప్పిన పనిని చెయ్యొద్దు. ఒకవేళ మీరు వారు అడిగిన సమాచారం ఇచ్చినా, వారు ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసినా మీ అకౌంట్స్ హ్యాక్ అవుతాయి. మీరు నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగిస్తున్నట్లయితే మీ పాస్వర్డ్ ని తరచుగా మార్చడం ఉత్తమం. నిర్దిష్ట సమయం తర్వాత పాస్వర్డ్ ను మారుస్తుండాలి. ఇలా చేయడం ద్వారా మీ అకౌంట్ సేఫ్ గా ఉంటుంది. అయితే మీ పాస్వర్డ్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా పెట్టాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.